ప్రెగ్నెంట్ టైంలో 9th మంత్ ఉన్నప్పుడు అది ఒక 1 month యూజ్ చేసారు అనుకో మిల్క్ ఇది దూడ కూడా హెల్తీగా ఉంటుంది, ఈనటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈనుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ చేసిన రైతులు మనకు చెప్పడం కూడా జరిగింది. అలాంటి సమీకృత దాన కలుపుకుని కొంతమంది రైతులు ఏం చేస్తారంటే పచ్చిచెక్క వేస్తే మక్కపిండి వేయరు, మక్కపిండి వేస్తే పచ్చిచెక్క వేయరు. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. నా పక్కన ఉన్నది రవీందర్ గారు. ఈ రవీందర్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే రైతులు ఇక్కడికి వచ్చి దానా తీసుకోకపోవడం కన్నా ఎక్కడైతే ఫామ్ ఉందో అక్కడికి వచ్చి వీరు డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఆమన్గల్లు మండల కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్నాము. ఈ ఆమన్గల్లు మండల కేంద్రంలో ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ఈ విధంగానే చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామని మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ రవీందర్ గారు నిర్వహిస్తున్న ఈ పశువుల దానా సప్లయర్కు సంబంధించి విఎంఆర్ ఆగ్రోటెక్ నుంచి ప్రతి రైతుకు వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళే దానా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఒక రైతు ఇద్దరు రైతులు ఉండరు కదా. మరి ఆ రైతుకు ఒకరికి ఇది 2 అవసరం ఉంటాయి, ఒకరికి 10 అవసరం ఉంటాయి, ఒకరికి 5 అవసరం ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా సప్లై చేస్తున్నారు అనే వివరాలను మనము రవీందర్ గారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవీందర్ గారు. నమస్తే. మీ దగ్గర ఇక్కడ 2 గోదాములు ఉన్నాయి. 2 గోదాములలో అన్ని రకాల దానాలు ఫుల్గా ఉన్నాయని చెప్పిండ్రు. అయితే మామూలుగా రైతులు వచ్చేసి ఎక్కడ దానా షాప్ ఉండ్రో అక్కడ దానా తీసుకొని వెళ్ళడము చాలామందికి తెలుసు, అదే పద్ధతినే ఉన్నారు. మీరు వచ్చేసి సపరేట్గా ఏ ఫామ్ ఉందో ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి రైతులకు మీరు డెలివరీ ఇస్తున్నామని చెప్పారు. అది ఏ విధంగా సాధ్యమవుతుందో ఒకసారి క్లియర్గా చెప్పండి. ఎందుకు ఆ విధంగా ఇస్తున్నారు అనేది కూడా చెప్పండి. రైతులందరికీ నమస్తే. నేను విఎంఆర్ అగ్రోటెక్ పశువుల దానా సప్లయర్ను. నేను మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి నేరుగా రైతులకు ఇచ్చే ఉద్దేశంతో పశువుల దానా సప్లయర్ అనేది బిజినెస్ స్టార్ట్ చేసిన. నేను ఇలా చేయడం వల్ల ఏంది అంటే రైతులకి చేతులు మారడం వల్ల అమౌంట్ అంటే ప్రైస్ ఎక్కువ అయిపోతుంది, దానిది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. నేను కాస్ట్ డైరెక్ట్ తేవడం వల్ల ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ రైతులకి ఇచ్చేస్తున్నా. ఇదేంటంటే కాస్ట్ కొంచెం నాకు తక్కువ అవుతుంది, రైతులకు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది, సర్వీస్ ఇవ్వగలుగుతున్నా నేను. ఇంకొకటి ఏంటంటే ఒక రూట్లో పోతున్నప్పుడు నాకు 2-3 రైతులు కాల్ చేసారు అనుకో, వాళ్ళతో పాటు ఆ రూట్లో ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కాల్ చేస్తాను. ఫస్ట్ ఫాలో అప్ చేసుకుంటాను. నేను ఫాలో అప్ చేసి ఆ రైతులందరికీ నీకు 5 ఉన్నా 10 ఉన్నా 20 ఉన్నా 30 ఉన్నా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీకు ఏమేమి కావాలి దానాలు అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యం ఏంటంటే నేను ఇచ్చిన దానా వాళ్ళకి నచ్చుతుందో తర్వాత మళ్ళీ నేను రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. క్వాలిటీలో తేడా ఉంటే నేను ఏంటంటే నేను 4 రకాల క్వాలిటీస్ మెయింటైన్ చేయను. ఒకటే నెంబర్ 1 క్వాలిటీ ఒకటే మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే నేను డైరెక్ట్ వెళ్ళి రైతులకు ఇస్తున్నా. వాళ్ళు బాగాలేదు అంటే మళ్ళీ రిటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. షాప్ల దగ్గర ఏముంటుంది 4 రకాల క్వాలిటీస్ పెడతాడు, నీకు ఏం నచ్చితే అది రైతు తీసుకెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళు చూసి తీసుకోపోతేనే అట్లా ఉంటుంది. నేను చూసుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి నేను నెంబర్ 1 క్వాలిటీ పెట్టాల్సి వస్తుంది. 2వ రకం పెట్టాను నేను. ఓకే, మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ తీసుకొస్తాను. లోడ్ తీసుకొస్తాను. మన దగ్గర ఏది వచ్చినా లోడ్ వస్తుంది. మనం అన్ని కలిసి ఒక దగ్గర నుంచి తీసుకొస్తున్నామంటే ఆల్రెడీ ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ చేతి అస్సం ఉంటుంది, ఇంకో మధ్యన మీడియేటర్ లాగా. వాళ్ళది లేకుండా ఏం చేస్తాం డైరెక్ట్ తెస్తాము. మనకంటే ప్రైస్ తక్కువ వస్తుంది, బల్క్లో తెస్తాం కాబట్టి. మీకు ప్రైస్ తక్కువ వస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళతో పోలిస్తే మీ దగ్గర ప్రైస్ తక్కువ ఉండే అవకాశం ఉందా? ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. మిగతా వాళ్ళకంటే మనం కొంచెం స్పెషల్ ఏంటంటే మనం సర్వీస్ ఇస్తాము, బల్క్లో మనం తెచ్చుకుంటాం కాబట్టి రైతులు కూడా సర్వీస్ చేయడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. మాకు వెహికల్ ఉంది ఆల్రెడీ. నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే ఫస్ట్ వెహికల్ తీసుకున్నాను, మార్కెటింగ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు మనం సర్వీస్ చేస్తున్నాం. ఒక రైతు దగ్గరికి వెళ్తున్నామంటే వాళ్ళకి నచ్చి వాళ్ళే ఇంకా ప్రమోట్ చేస్తున్నారు మనల్ని. ఈ మండల కేంద్రంలో దాదాపుగా ప్రతి ఏ విలేజ్ ని టచ్ చేసినా మన పేరు అనేది వినబడుతుంది. అంటే ఆమన్గల్లు మండల కేంద్రంలో ఖచ్చితంగా ఏ విలేజ్ ని టచ్ చేసినా మీ పేరు మన పేరు. కేవలం ఆమన్గల్లు మండల కేంద్రానికి ఇస్తారు, మిగతా అన్ని ఏరియాలు పంపించే ప్రయత్నం చేస్తారు. మనకు మాడోల మండలం ఉంది, తలకొండపల్లి మండలం ఉంది, వెల్దండ మండలము, కడతాల మండలము, ఈ 4 చుట్టుపక్కల మండలాలు మాత్రం ప్రజెంట్ కవర్ చేస్తున్నాము. డైరెక్ట్ నేరుగా రైతులకు ఇస్తున్నా కాబట్టి క్వాలిటీ ఇవ్వాలి. క్వాలిటీ వాడడం వల్ల ఉపయోగం, క్వాలిటీ వాడడం వల్ల ఇప్పుడు ఆవు ఫిట్ గా ఉంటది, మిల్క్ కెపాసిటీ పెరుగుతుంది, రైతుకు లాభం చేకూరుస్తుంది. సెకండ్ క్వాలిటీ ఇవ్వడం ద్వారా ఏంది దాన్ని వేస్తున్నా ఇది రైతు జేబు నుంచి ఖాళీ అవుతుంది, కానీ రైతు అనేది పెద్దగా ఉపయోగం లేదు. దానివల్ల సర్వీస్ ఇవ్వడం వల్ల రైతులు డైరెక్ట్గా అంటే విలేజ్కి వచ్చి ఒక్కొక్క బస్తా బైక్ మీద వేసుకొని పోయి కింద పడి ఇబ్బందులు పడకుండా మనం పోయి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా వేరే పనులు చేసుకోవడానికి ఈజీ అవుతుంది, మన సర్వీస్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రైతు నేను ఇక్కడి నుంచి తీసుకుపోతున్నా మళ్ళీ అక్కడ కూడా రైతు దించుకోడు, నమ్మాలి పెట్టి నేనే దించిస్తా. ఓకే, డైరెక్ట్ ఓపెన్ చేసుకోవాలా బ్యాగ్, దాన్ని వినియోగించుకోవాలి అంతే. ఆమన్గల్లు మండల కేంద్రంలోనే ఇస్తున్నారా లేదా మీరు ఎక్కడైనా ఇవ్వగలుగుతారు? ఎక్కడైనా ఇవ్వగలుగుతాను. ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్, ఎందుకంటే అంత దూరం నేను దూరం నుంచి కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీగా డెలివరీ అయితే చేయలేను, ఇబ్బంది అయితే. అదే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఏరియాలు ఇచ్చి ఉంటారు?
4 మండలాలు కవర్ చేస్తున్నాయి ఇప్పుడు present. మీ దగ్గర క్వాలిటీ దానాలు అంటున్నారు కదా, ఎన్ని రకాలు ఉండొచ్చు టోటల్ గా ఇప్పుడు? ఇప్పుడు మన దగ్గర పత్తి చెక్క ఉంది, మక్క పిండి ఉంది, కంది ఉంది, గోధుమ ఉంది. ఇంకొకటి స్పెషల్ గా ఈ మధ్యన కొంతమంది పంజాబ్ నుంచి ఆవులు తెచ్చిన తర్వాత ఏం చేసిరు అంటే అక్కడ ఫీడ్ ఏదైతే వాడుతున్నారో అదే ఫీడ్ కావాలని రైతులు చెప్పడం వల్ల ఇది స్పెషల్ గా ఇది తెప్పించడం జరిగింది. మన తెలంగాణలో 2 ప్లేస్లో దొరుకుతుంది ప్రెసెంట్ గా. ఇది కార్గిల్ మిల్క్ జెన్ 8000 ఇది. ఇంకొకటి అక్కడ ఉంది కార్గిల్ మిల్క్ జెన్ 5000. ఇంకొకటి 10,000 ఉంటుంది. 10,000 అంటే మినిమం రోజుకి 20+ మిల్క్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి అవి వేస్తారు. అంటే మన అది వేసిరంటే మిగతా ఏ అవసరం లేదు. దాంట్లో కాల్షియం, మినరల్ మిక్చర్ కూడా అన్ని ఇంక్లూడింగ్ అయి ఉంటాయి. అది వాడితే ఇంకా వేరే వాడాల్సిన అవసరం లేదు. పచ్చి చెక్క, మక్క పిండి ఏది వాడాల్సిన అవసరం లేదు. కానీ హర్యానా కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడ హెవీ మిల్కింగ్ కౌస్ ఉంటాయి. అవును, అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు హెవీ మిల్కింగ్ ఇస్తాయి. మన దగ్గరకు వస్తే ఇవ్వకపోవడానికి కారణం ఏంది అసలు? అంటే అక్కడ ఫీడ్ వేరే యూజ్ చేస్తున్నారు, ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఫీడ్ యూజ్ చేస్తున్నారు. అంత క్వాలిటీ ఉండలేదు ఫీడ్. ప్రజెంట్ ఇది ఒక రైతు సజెస్ట్ చేయడం ద్వారా నేను ఇది తీసుకురావడం జరిగింది. మిల్క్ జెన్ కార్గిల్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇది నేను నాకు తెలిసిన రైతులకి ఫస్ట్ ఒకటి యూజ్ చేయండి, వాడిన తర్వాత రిజల్ట్ బాగుంటే నెక్స్ట్ టైం మొత్తం యూజ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు సెకండ్ టైం తెప్పించిన, సెకండ్ లోడ్ నిన్నే వచ్చింది. ఇది ఓకే, బాగుంది రిజల్ట్. రైతులందరూ ఒకసారి తీసుకెళ్ళినారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు ఈ గోదాంలో ఉన్నాయి, పక్క గోదాంలో ఉన్నాయి, మొత్తం దానాలేనా? మొత్తం దానానే. మొత్తం ఇప్పుడు మీరు చెప్పిన రకాలు మొత్తం ఈ రెండిట్లో ఉంది. ముందర షాప్ ఉంటుంది. అంటే మీరు ముందర షాప్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు చూసినా మీ దగ్గర స్టాక్ ఉంటుంది. ఎక్కడైనా ఇవ్వగలుగుతారు, కానీ అదనపు ఛార్జీలు అనేవి రైతులకు వర్తిస్తాయి. ఈ లోకల్ ఏరియాలో అయితే ఈ లోకల్ ఏరియాలో అయితే డైరెక్ట్ నేను సర్వీస్ ఇస్తున్నాను, డెలివరీ ఇస్తున్నాను. అన్ని రకాల దానాలు ఒక దగ్గర దొరుకుతున్నాయంటే రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే కొంతమంది రైతులు ఏం ఆలోచిస్తారంటే, సరే పలానా దగ్గర దాన తీసుకుంటున్నాం, మరి ఈ ఆవుకు ఎంత దాన పెట్టాలి, ఇది 4 లీటర్లు పాలిస్తుంది, దీనికి ఎంత పెట్టాలి, 6 లీటర్లు పాలిస్తుంది, దీనికి ఎంత పెట్టాలి, సజెషన్ కూడా తెలుసుకోవచ్చు అని కొంతమంది రైతులు అనుకుంటారు. ఆ విధంగా మీకు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తాను. సందేహాలు ఉన్నా నాకు అడగడం జరుగుతుంది, నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అయితే సాటిస్ఫై చేస్తారు. నా దగ్గరికి వచ్చిన ప్రతి రైతు సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు. ఎక్కువ పాలు ఇవ్వగలిగే ఆవున్నా అది అనుకున్నంత రేంజ్లో పాలు ఇస్తలేదు, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని రైతులకు, చాలా మంది రైతులకు ఉన్న డౌట్. అది దాన రూపకంగా కావచ్చు, మేత రూపకంగా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. మీరు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఏదంటే పత్తి చెక్క ఒకటి, మక్క పిండి ఒకటి, ఇంకొకటి మన DDGS ఒకటి, ఇంకోటి ప్లేస్ వచ్చేసి కంది చున్ని, ఇవన్నీ కలిపి మిక్సింగ్ అన్ని సమీకృత దాన కలుపుకొని. ఇలా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే పత్తి చెక్క వేస్తే మక్క పిండి వేయరు, మక్క పిండి వేస్తే పత్తి చెక్క వేయరు. ఓకే, మక్క పిండి వేస్తే పాలు ఇంక్రీజ్ అయితే, పత్తి చెక్క వేస్తే బలంగా ఉంటుంది ఆవు. ఈ 2 కలుపుకొని వేయాలి. కొంతమంది అది వేస్తే ఇది వేయరు, ఇది వేస్తే అది వేయరు, అట్లా కొంచెం లోపం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది తప్ప ఈ ఉన్న దాంట్లోనే క్వాలిటీ దాన ఎట్లా తయారు చేయాలి అన్ని కలిపి అనేది రైతులు తెలుసుకొని ఆ విధంగా చేస్తే మనకు పాల ఉత్పత్తి పెరిగే అవకాశం అయితే ఉంది. కొంతమంది రైతులు అయితే ఒక పూటనే ఇస్తారు. ఏది బెటర్ అంటారు? 2 పూటలు ఇవ్వాలి ఖచ్చితంగా. 2 పూటలు ఇవ్వాలి. 2 పూటలు ఇవ్వాలి. ఇంకో పాయింట్ ఈ మధ్య కాలంలో నేను వింటున్నది ఏంటంటే, ఈ దానా ఇచ్చే టైంలో ప్రెగ్నెంట్ ఆవులకు చాలా తక్కువ దానా ఇస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 months 8 months వచ్చిన తర్వాత దానా తక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇస్తే ఇబ్బంది అవుతుంది అంటారు కదా, అది నిజమేనా? దానా ఆ టైంలో ఇవ్వవలసి ఉంటుంది కదా ఎక్కువ, ఎందుకు ఆ విధంగా అంటున్నారు? కొంతమందికి అవగాహన లేక అలా అంటున్నారు రైతులు. ఖచ్చితంగా ఇవ్వాల్సింది, దాన్ని కూడా దాన్ని ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇది లోపల పిండం కూడా డెవలప్ కావడానికి, అది ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది. దానికి సంబంధించిన స్పెషల్గా ఇంకొకటి ఏంటంటే, కార్గిల్లో ట్రాన్సాక్షన్ మిక్స్ అని చెప్పి ఒకటి వచ్చింది. ప్రెగ్నెంట్ టైంలో 9th month ఉన్నప్పుడు అది ఒక 1 month యూజ్ చేసిరు అనుకో, మిల్క్ ఇది దూడ కూడా హెల్తీగా ఉంటుంది, ఈనటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈనుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ చేసిన రైతులు మనకు చెప్పడం కూడా జరిగింది అలాంటి. అయితే దానా ఒక రైతు ఇప్పుడు కావాలనుకుంటాడు, మీరు ఎప్పటి వరకు ఇవ్వగలుగుతారు ఆ రైతుకు? ఆ రైతుకు ఫస్ట్ టైం అయితే ఎమ్మటే ఇస్తాము. నెక్స్ట్ టైం ఏం చెప్తాము, మన దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తాం అన్న, మీకు అయిపోయే ముందు ఒక 3 days 2 days బిఫోర్ చెప్పండి. ఎందుకంటే నా రూట్లో వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుని వస్తాను. ఎందుకంటే మీ ఒక్కరికి ఇవ్వలేను నేను, మీ ఒక్కరికి ఇస్తే నాకు బర్డన్ అవుతుంది, మీకు అట్లా ఇవ్వలేను. ఒక 2-3 days బిఫోర్ చెప్తే నేను ఆ రూట్లో ఎవరెవరు ఉన్నారో అందరికి రైతులకి చెప్పుకొని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మీరు ఈ విధంగా సప్లై చేయడం వల్ల, మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళడం వల్ల, మీకు వెహికల్ ఉంటే వెహికల్కి అదనంగా ఖర్చు, డీజిల్కి అదనంగా ఖర్చు, లేదా పెట్రోల్ బండి ఉంటే పెట్రోల్కి అదనంగా ఖర్చు, ఇట్లా ఉంటుంది కదా. మరి మీరు ఇదంతా మీకు వర్కౌట్ అవుతుందా? ఇది ఏంటంటే చిన్నగా చేస్తే వర్కౌట్ కాదు, బల్క్లో చేయాలి. 1-2 రోజుకు 10-20 అమ్ముకుంటే అందులో రాదు. ఇదేంటంటే మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో, ఫీడ్ బిజినెస్లో చాలా తక్కువ ఉంటుంది. మనం బల్క్గా చేయాలి. బల్క్గా చేస్తే ఏం కాదు, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తెస్తున్నా, డైరెక్ట్ కస్టమర్కి ఇస్తున్నా, మీడియేటర్కి ఇవ్వట్లేదు నేను. అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే వర్కౌట్ అవుతుంది. ఓకే,
లాస్ట్ చివరిగా ఇప్పుడు మీకు ఈ 2 గోదాములో దాన ఉంది కాబట్టి చూస్తేనే అర్థమవుతుంది. మరి రైతులకు ఈ దానాల గురించి చివరిగా ఒక మాట చెప్పాలంటే చూసే రైతులకు మీరు ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా రైతులు అనేది దానాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనము పాడి పరిశ్రమ వృద్ధి చెందాలంటే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా దానాన్ని యూజ్ చేయాలి. మనం ఇది కొత్త సాంకేతికతను యూజ్ చేసుకొని అందరిలాగా ఇంతకుముందు గతంలో లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తేనే మనకు మిల్క్ ఎక్కువ కెపాసిటీ పెంచుకోవడం జరుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి రండి, విజిట్ చేయండి. మన దగ్గర ఏమేమి దొరుకుతున్నాయి చూడండి. ఒకసారి క్వాలిటీ దానాలు ఇస్తున్నాము, తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం. మనం నేరుగా మ్యానుఫ్యాక్చర్ నుంచి తెస్తున్నాం కాబట్టి తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. సేమ్ దానాన్ని గేదెలు కూడా ఇవ్వచ్చు. ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు, గేదెలు కూడా ఇవ్వచ్చు. ఓకే, ధన్యవాదాలు రవీందర్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన రవీందర్ గారు చెప్పిన వివరాలు. విఎంఆర్ అగ్రోటెక్ అని ఒకటి స్థాపించి పశువుల దానాను ఈ రవీందర్ గారు సప్లై చేయడం జరుగుతుందని మనకు తెలియజేశారు. నేను కూడా ముందల బండిని చూసిన ఈ ఆమన్గల్ మండల కేంద్రంలోనైతే తిరుగుతున్నారు. తిరిగిన తర్వాత కలవడం జరిగింది. ఇలా రైతుల దగ్గరికి వెళ్ళి దానా ఇవ్వడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూసిన. మీరెవరైనా ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా మీరు సమాచారం కనుక్కోవచ్చు. ఎందుకంటే పాల ఉత్పత్తి మంచిగా ఉండాలంటే దానల్లో ఈ దాన వాడాలి అనేది కాకుండా మీకు క్వాలిటీ దాన వాడాలి అనేది ఎవరిని అడిగినా చెప్తారు. మీ వెటర్నరీ డాక్టర్ని అడిగినా చెప్తారు, మీకు తెలిసిన రైతులను అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా. ఎందుకంటే క్వాలిటీ దాన ఇచ్చినప్పుడే మనం ఆ ఎనిమల్ కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉందనేది మనకు రవీందర్ గారు తెలియజేసిన వివరాలు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అండి.